4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇంచుమించు అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. ఇండియా కూటమి 200 స్థానాల్లోపే సాధిస్తుందని అన్ని సర్వేల్లోనూ తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా, మరికొన్ని సర్వేలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారం అన్నాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. 295 స్థానాల నుండి 369 స్థానాలలోపు ఎన్డీఏ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 125 స్థానాల నుండి 205 లోపు స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే నరేంద్ర మోదీ హ్యాట్రిక్ పీఎం కావడం ఖాయమవుతుంది. అంచనాలు తప్పితే మాత్రం ఇండియా కూటమికి అవకాశం దక్కవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఈసారి దక్షిణాదిలోనూ మంచి ఫలితాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్లో తేల్చారు. కర్ణాటకలో 23 స్థానాల వరకు గెలుచుకోవడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్తో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉండిందని, బీజేపీ 9 స్థానాల వరకు గెలుచుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అసలు బోనియే కొట్టదని కొన్ని సర్వేలు చెప్పగా 3 స్థానాల వరకు గెలుచుకోవచ్చని మరికొన్ని సర్వేలు అంచనా వేశాయి. తమిళనాడులో మాత్రం ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కన్నా బీజేపీ మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కేరళలోనూ ఇండియా కూటమిదే హవా అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ను కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసింది. మెజారిటీ మీడియా బీజేపీకి కొమ్ము కాస్తున్నారు అన్నది కాంగ్రెస్ ఫిర్యాదు. అయితే ఓటమి ఖాయమని తేలడంతోనే కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ను బాయ్కాట్ చేసిందని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్లో గందరగోళం కనిపిస్తోంది. కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. వాటిలో 2 సర్వేలైతే వైసీపీకి 118 నుండి 159 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. అయితే మరికొన్ని సర్వేలు దీనికి పూర్తి విరుద్ధమైన అంచనాలు వెల్లడించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని మరికొన్ని సర్వేలు అంచనా వేశాయి. దీంతో కొంత అయోమయం నెలకొంది. అయితే కొన్ని సర్వేలు ఆయా పార్టీలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంతవరకు ఎగ్జిట్ పోల్స్నే నమ్ముకుని రాజకీయ పార్టీలు హల్చల్ చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలన్న రూలేమీ లేదు. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులైన ఘటనలు చాలానే ఉన్నాయి. 2016లో బీహార్లో బీజేపీ వస్తుందని ప్రముఖ టీవీ ఛానల్ అంచనా వేసింది. అయితే అక్కడ ఆర్జేడీ, జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. గత బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని కొన్ని సర్వేలు అన్నాయి. కానీ మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. అంచేత ఎగ్జిట్ పోల్స్ను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎగ్జాట్ పోల్స్ కోసం ఎదురు చూడడమే మంచిదంటున్నారు విశ్లేషకులు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.